నమస్కారం లలిత్ గారు. నమస్కారం సార్. ముఖ్యంగా టీటీడీ మీద మీరు బాగా ఫైట్ చేశారండి. హ్మ్. ఆ పైన కొండపైన జరుగుతున్న అక్రమాల గురించి వాటిపైన కదా! అవునండి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్ మారింది? ఒకటండి, గత గవర్నమెంట్‌లో కొన్ని కేసులేయటం అని చెప్పేసి అనుకున్నాం గానీ, అంతకు ముందుసారి 2014లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గూడా మేము ఫైట్ చేయటం జరిగింది. హ్మ్. తిరుమలలో ఎవరైతే అంటే టీటీడీలో ఎవరైతే అన్యమత ఉద్యోగస్తులున్నారో వాళ్ళ వ్యవహారంగా మేము కోర్టుకి వెళ్ళటం జరిగింది. ఆ కేసు అప్పటినుంచి ఇప్పటికి డ్రాగ్ ఆన్ అవుతూనే ఉంది. కేసులు తెలిసిందే గదా! కోర్ట్ కేసులు ఎట్లా ఉంటాయో. రైట్. ఆ! అది వాళ్ళు ఏదో తీర్పు ఇవ్వటం, ఇంటరిమ్ ఆర్డర్స్ ఇవ్వటం, దాని మీద మళ్ళీ మేము రివ్యూకెళ్ళటం. ఆ తర్వాత వాళ్ళు టీటీడీకి ఒక డైరెక్షన్ ఇవ్వటం, వాళ్ళు దాన్ని ఫాలో అవ్వకపోతే మేము మళ్ళీ కంటెంప్ట్ ఎయటం. ఇట్లా నడుస్తా ఉన్నాయి. హ్మ్. గతంలో గూడా టీటీడీలో అనేక విషయాల మీద పోరాటం చేసాం. కానీ గత 5 ఏళ్ల నుంచి చేసిన పోరాటం అనేది రిమార్కబుల్ చెప్పాలంటే. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి టీటీడీలో జరగని అక్రమం లేదు. ఎందుకంటే భక్తుల్ని ఇబ్బంది పెట్టటం కావచ్చు, భక్తుల మీద అక్రమంగా కేసులు పెట్టటం కావచ్చు, దేవస్థానం యొక్క పవిత్రత దెబ్బతినేలాగా వ్యవహరించడం కావచ్చు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు ముసుగులో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టారాజ్యంగా టిక్కెట్లు అమ్ముకోవటం కావచ్చు, శ్రీవాణి ట్రస్ట్ పేరుతో వాళ్ళు చేస్తున్న దోపిడీ కావచ్చు, అన్నదానము లేకపోతే ప్రసాదాల విషయంలో నాణ్యతను తగ్గించేయటం కావచ్చు, క్యూ లైన్‌లో పంచే పాలని ఆపేయటం, మజ్జిగ ఆపేయటం, సాంబార్ రైస్ లేకపోతే ఇతర ఆహార పదార్థాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువసేపు క్యూ లైన్‌లో ఉండేవాళ్ళకి. అవి ఆపేయటం విషయంలో కావచ్చు, లడ్డు ధరలు పెంచడం కావచ్చు, టిక్కెట్లు పెంచడం కావచ్చు, దర్శన టిక్కెట్లు. హ్మ్. అదేవిధంగా రూముల రెంట్‌లు పెంచడం కావచ్చు, లడ్డూలు కొట్టానికి కన్సైజ్ చేయటం కావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చే లడ్డూల్ని కేవలం 2 లడ్డూలకి పరిమితం చేయటం. ఉచిత లడ్డూలైతే అసలు కంప్లీట్‌గా ఆపేయటం. ఇంతకుముందు టికెట్ కొనుక్కున్న వాళ్ళకి ఉచితంగా 2 లడ్డూలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ లడ్లు కూడా ఇవ్వట్లేదు. అన్నీ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. టోల్ గేట్ రేట్లు పెంచడం కాడి నుంచి, వాటర్ బాటిల్ కొండపైన దొరకకుండా చేసి, గాజు బాటిల్స్ అని చెప్పేసి రూ. 60కి ఒక బాటిల్ అందేలాగా చేయటం. అది 750 ఎంఎల్‌ది. ఓకే. ఇవి కాకుండా శానిటేషన్ కంప్లీట్‌గా దెబ్బతింది. గ్రీనరీ అయితే కంప్లీట్‌గా దెబ్బతినేసింది. ఎందుకంటే కొండపైన ఎప్పుడు పచ్చగా ఉండే తిరుమల కొండని ఈరోజు కాంక్రీట్ జంగల్ కింద మార్చేశారు ఈ 5 ఏళ్లలో. కర్మ ఏంటంటే టీటీడీ కొన్ని కడుతూ ఉంటే టీటీడీ దగ్గర దొంగదారులు పర్మిషన్‌లు తెచ్చుకొని కొంతమంది కాషాయం కట్టుకున్న దొంగ స్వాములు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా అట్లాంటివి చేస్తా ఉన్నారు. స్వరూపానంద్ గారి పైన మీరు ఫైట్ చేస్తారు. స్వరూపానంద విషయంలో కూడా మేము ఫైట్ చేస్తాం. హ్మ్. ఆబ్వియస్లీ. ఎందుకంటే హ్మ్. స్వరూపానంద గారు ఏమి దిగొచ్చిన ఆయన ఏం కాదు కదండీ. మాకు చితరామనాయ పీఠాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ప్రమాణం. ఓకే. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి కాషాయం కట్టుకుని తిరుపతి కొండ మీద, తిరుమల కొండ మీద మేము స్థలాలు ఆక్రమిస్తాము, కబ్జా చేస్తాము, అక్రమంగా బిల్డింగులు కడతాము, వాటిని ఆదగా దొడ్డిదారిలో రెగ్యులరైజ్ చేయించుకుంటాము అంటే చూస్తూ కూర్చోటానికి హిందూ సమాజం అయితే సిద్ధంగా లేదండి. ఆ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అయినా, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయినా ఎవరిదైనా ఒకటే. తప్పు జరుగుతున్నప్పుడు తప్పుని ప్రశ్నిస్తాం. ఎందుకంటే మాకు తిరుమల క్షేత్రం ఇంపార్టెంటు. క్షేత్రంలో ఉన్న స్వామి ఇంపార్టెంట్ మాకు. మా ధర్మం మాకు ఇంపార్టెంట్ అన్నిటికి మించి. సుమారుగా లలిత్ గారు ఎన్ని గుళ్ళు ధ్వంసం అయి ఉంటాయండి? గత 5 ఏళ్లుగా చూసుకున్నట్లయితే మా దగ్గర ఉన్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ దాదాపు 180 దేవాలయాలండి దాడులు జరిగినాయి. 180 దేవాలయాలు. 180 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. హ్మ్. ఈ అంటే టైం ఈ సంఖ్య బయటకొచ్చిన సంఖ్య. హ్మ్. బయటికి రాకుండా ఆపేసినవి చాలా ఉన్నాయి. ఓకే. ఆ! వాటన్నిటిని ప్రస్తుత ప్రభుత్వం మరి సమగ్రంగా ఒక కమిటీ ఏసి ఏమన్నా విచారణ చేపిచ్చి, ఆ డేటా మొత్తం తెప్పించి నిందితుల విషయంలో ఏమన్నా ముందడుగేస్తారా అనేది చూడాలండి. దాంతో పాటు ఎన్ని రకాలుగా దోపిడీ జరిగిందనేది కూడా ప్రస్తుత ప్రభుత్వమే దేవాదాయ శాఖ మీద గత 5 ఏళ్లలో ఏం జరిగిందనేది ఒక శ్వేతపత్రం విడుదల చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే తిరుమల, శ్రీశైలము, సింహాచలము, ఇతర విజయవాడ ఇట్లాంటి దేవస్థానాలన్నిటి నుంచి కొన్ని కోట్ల రూపాయలు కామన్ గుడ్ ఫండ్ పేరుతో తీసుకున్నారు. ఇంకొన్ని కోట్ల రూపాయలు నవరత్నాల పథకాల కోసం అని చెప్పేసి ఎండోమెంట్ డబ్బుల్ని తీసుకున్నారు. ఆ పథకాలకి ఈ వాడారు. పథకాలకి అఫీషియల్‌గా జీవోలు రిలీజ్ చేశారండి. ఓకే. వైఎస్ఆర్ వాహన మిత్ర కోసం పలానా ఎండోమెంట్ డబ్బుల నుంచి ఇంత డబ్బులు తీసుకుంటున్నాము. హ్మ్. వైఎస్ఆర్ చేయూత పథకం కోసం ఇంత, జగనన్న విద్యా దీవెన పథకం కోసం ఇంత తీసుకుంటున్నాం, జగనన్న గోరుముద్ద పథకం కోసం ఇంత డబ్బులు తీసుకుంటున్నామని ఒక 2020, 21 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే సుమారు 50 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఎండోమెంట్ డబ్బులు. ఓకే. టీటీడీ లేకపోతే ఇతర దేవస్థానాల నుంచి కాకుండా ఎండోమెంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి తీసుకున్నారు. ఇక 2021, 22, 22, 23, 23, 24 ఆర్థిక సంవత్సరాలకి ఎంత తీసుకున్నారనేది లెక్కే లేదు. ఎందుకంటే ఆ జీవోలను ఆన్‌లైన్‌లో పెట్టడం కూడా మానేసింది గవర్నమెంట్. పరిపాలన అనే దానిలో పారదర్శకతని పూర్తిగా పక్కన పెట్టేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి ఇప్పుడొచ్చిన ప్రభుత్వం వీటన్నిటి మీద లెక్కలు బయటకు తీస్తదా? ఆ అవినీతిని బయటపెట్టి హిందూ సమాజానికి న్యాయం చేస్తదా? లేదా? అనే దాని మీద ఆశగా ఎదురు చూస్తా ఉన్నాము. ప్రస్తుతం హనీమూన్ పీరియడ్ నడుస్తుంది కాబట్టి ఒక 1, 2 మంత్స్ మేము కూడా దాని మీద అవకాశం ఇస్తామండి. వెయిట్ చేస్తాం. దేవాలయాల మీద వచ్చే డబ్బు ఏదైతే ఉందో అది హిందువులకే దక్కాలనేదే కదా మీ కామన్ ఫైట్ అంటే? మేజర్‌గా మీకు. ఖచ్చితంగా అండి. హ్మ్. మేము ఒకటండి. హ్మ్. ఈ రోజున హిందువుల పరిస్థితి ఏంటంటే మా చేతుల్లో ఏమీ లేదు. హ్మ్. ప్రభుత్వాలు మా దేవాలయాల్ని కబ్జాలో పెట్టుకున్నాయి. హ్మ్. కబ్జాలో పెట్టుకుని మా ఇష్టంతో సంబంధం లేకుండా మా డబ్బులు తీసుకుంటున్నారు. దాన్ని మేము ఆపలేకపోతున్నాం. అట్‌లీస్ట్ చేయాల్సింది ఏంటంటే లాస్ట్ టైమ్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇన్ని పథకాలకి ఇంత డబ్బులు తీసుకున్నారు. తీసుకొని మీ అబ్బా కొడుకుల పేర్లు పెట్టుకొని జగనన్న ఆ దీవెన, వైఎస్ఆర్ ఈ దీవెన అని చెప్పేసి మీ పేర్లు పెట్టుకున్నారు. ఎందుకు?
అదే తీసుకున్నప్పుడు శ్రీ సరస్వతి విద్యా దీవెన, శ్రీ వెంకటేశ్వర వాహనమిత్ర ఇట్లాంటివన్నీ పెట్టాల్సింది, మా దేవుడి పేర్లు పెట్టాల్సింది మరి. డబ్బు మాది, సొమ్ము మాది, సోకేమో మీదే. ఇదే మేము కోరుకునేది. కనీసం మా దేవుడు డబ్బులు తీసుకున్నప్పుడు అది తీసుకుంటున్నామని చెప్పండి. లేకపోతే ఎట్లా ప్రచారం అవుతుంది? ఇదిగో క్రైస్తవులు ఉన్నారంటే సామాజిక సేవ చేస్తారు, ముస్లింలు ఉన్నారంటే పేదవాళ్ళకి సేవ చేస్తారు, హిందువులు ఏం చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. హిందూ దేవాలయాల నుంచి వచ్చే డబ్బంతా కూడా ప్రభుత్వాలు తీసుకొని అన్ని మతాలకి పంచుతుంది. అందరూ బతుకుతున్నారు. బతుకుతున్నప్పుడు మరి మా పేరు చెప్పుకోవడానికి రోగం ఏంటి? ఇది కాకుండా మా దేవాలయాల్లో నిత్యం అన్నదానాలు జరుగుతున్నాయండి. ఒక్క తిరుపతిలోనే రోజుకి దాదాపు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది అన్నదానంలో భోజనాలు చేస్తున్నారు. కడుపు నింపుతున్నారు స్వామి. మరి హిందువులు చేసే సేవల గురించి కూడా తెలిసేలాగా చేయండి. లేకపోతే అసలు హిందువులు ఏ సేవ చేయట్లేదేమో అనుకుని అన్యాయంగా ఇట్టించట మతం మారిపోతున్న వాళ్ళు చాలా మంది అవుతున్నారు. ఒక్క హిందూ ధార్మిక పరిషత్ అని టీటీడీలో ఒక విభాగం ఉందండి. ఆ విభాగానికి పెడుతున్న బడ్జెట్ సంవత్సరానికి 150 కోట్ల రూపాయలు. మరి ఆ 150 కోట్ల రూపాయలు ఏం చేస్తున్నారు? హిందూ ధర్మ ప్రచారం ఎక్కడ నడుస్తుంది? హిందూ ధర్మ ప్రచారం అంటే కొండపైన కూర్చోబెట్టి కోలాటం ఆడటం, చెక్క భజనలు చేపించడం ఇదే అనుకుంటున్నారా? కాదు. సనాతన ధర్మానికి ఇక్కడ తూట్లు పడిపోతుంది. పక్క మతాలోళ్ళు వచ్చి సనాతన ధర్మంలోంచి అందరినీ మతం మార్పిడి చేయాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వాటికి విరుగుడు చేయడం కోసం ఏమేం చేయాలో అటువంటి వాటికి పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని గుర్తించి ఆ నిధుల్ని వినియోగించండి వాళ్ళ కోసం. చేయట్లా. ఇది కాకుండా శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్ అని పెట్టారు, శ్రీవాణి ట్రస్ట్ అని. ఆ ట్రస్టులోనే సుమారు 700 నుంచి 750 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని వార్తలు వస్తున్నాయి. మరి దాని మీద సమగ్ర విచారణ చేయండి. ఆ ట్రస్ట్కి ముందు వెనక ఎవరున్నారో, ధర్మారెడ్డి అవుతాడు, సుబ్బారెడ్డి అవుతాడు, కరుణాకర్ రెడ్డి అవుతాడు, జగన్మోహన్ రెడ్డి అవుతాడు, తెలియదు కదా. వాళ్ళ మీద ఎంక్వైరీ తీపించండి లెక్కలు. ఈ 5 సంవత్సరాల్లో ఫామ్ అయిందే కదా. ఈ 5 సంవత్సరాల్లో ఫామ్ అయింది శ్రీవాణి ట్రస్ట్. ఆ ట్రస్ట్ లో ఎంత అన్యాయం జరిగిందో ఆ డబ్బులు మొత్తం లెక్కలు తీయండి. ఎందుకంటే ఇంతకు ముందు ఈ దళారులు ఉండేవాళ్ళండి కొండ మీద. వాళ్ళు దర్శనం టికెట్లు 5,000కి 10,000కి అమ్మేవాళ్ళు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏమన్నారంటే దళారులకు అమ్మటం ఏంటి, మేమే దళారు అవతారం ఎత్తుతాం కాబట్టి మాకే 10,000 ఇవ్వండి, మేమే ఇస్తామని చెప్పేసి అన్నారు. ఈ దొడ్డిదారు దళారితనం ఎందుకు చేస్తే బాహటంగా చెప్పండి, మేము మిమ్మల్ని దోచుకోవటానికే ఉన్నాము. ఎవడైతే డబ్బులు ఎక్కువ కొట్టుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరి దగ్గర మేము దోచుకుని దర్శన టికెట్లు ఇస్తాము, దేవుడు అనేవాడిని చూపెట్టేసి మేము వ్యాపారం చేస్తామని చెప్పేసి చెప్పండి. కనీసం మా హిందువులు కొంతమంది కానీ సిగ్గు వస్తుంది. అవి చెప్పకుండా ఆ ట్రస్ట్ పెట్టాం, ఈ ట్రస్ట్ పెట్టామని చెప్పేసి ఆ డబ్బుల్ని అడ్డగోలుగా ఇట్లా స్కాములు చేసేసి మీ ఎన్నికల ఖర్చుల కోసం వాడుకుంటారా? అండ్ ఇంకోటండి, ఇప్పుడు అన్య మతస్థులు అసలు ఎంట్రీ ఎట్లా వస్తుందండి? వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం ఏంటి అసలు? ఈ సంస్కృతి ఎక్కడో పులిస్టా పడాలిగా ఇది. ఖచ్చితంగా పడాలండి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సందర్భంలో కూడా మేము వెళ్ళి ఈ విషయాన్ని మీరు అసెంబ్లీలో ప్రస్తావించండి అని అడిగాం. మేము ఏ టీటీడీలో ఉన్న ఏ అన్యమత ఉద్యోగస్తుడిని కూడా కడుపు కొట్టమని చెప్పట్లేదండి. మేము అంటుంది ఒకటి, టీటీడీలో నుంచి తప్పించి మరో ప్రభుత్వ డిపార్ట్మెంట్ లో అబ్జర్వ్ చేసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే ఒకటండి, ఆయనకి నమ్మకం ఉండదు. ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యి అతను నమ్మకం లేని పనేగా చేస్తుంది. నమ్మకం లేని పని చేస్తున్నాడు. మా భయం కూడా అదే చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళని వేరే డిపార్ట్మెంట్ కి వెళ్ళండి, మీరు ఆ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత మీకు నచ్చిన పని చేసుకోండి, మీరు ఈ టీటీడీలో మాత్రం ఉండొద్దు అంటే లేదు మేము టీటీడీలో ఉంటాము అని వాళ్ళు పట్టుపడుతున్నారు అంటే, విశ్వాసం వాళ్ళకి దేవుడి మీద నమ్మకం లేకపోయినా ఇక్కడే ఉంటామని పట్టుబడుతున్నారు అంటే మా అనుమానాలు ఇంకా పెరిగిపోతున్నాయి. మీకు అంత నమ్మకం లేని చోట మీకు వేరే అవకాశం వస్తుందని తెలిసినా కూడా ఇక్కడే ఉంటామని మేము చీప్ పొండి అవతల కన్నా కూడా ఇక్కడే చూరు పట్టుకుని వేలాడుతున్నారు అంటే ఏ కుట్ర చేద్దామని మా భయాలు మాకు ఉండవా? మేము ఒకటే కోరుకుంటున్నాం, తిరుమల కాదు ఏ దేవస్థానంలో కూడా ఎటువంటి ఫ్రిక్షన్కి తావు లేకుండా ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇంకో చోటకి పంపమని అడుగుతున్నాం. మా కోరికల్లో న్యాయం ఉంది, కానీ మేము ఇక్కడే పట్టుకుని వేలాడతామనే వాళ్ళ కోరికలో ఏం న్యాయం ఉందో వాళ్ళే చెప్పాలి మరి.